'ఎంపురాన్', 'లూసిఫర్ 2' 3 అవర్స్ రన్ టైమ్‌తో 2019లో వచ్చిన 'లూసిఫర్' మూవీకి సెకండ్ పార్ట్‌గా వచ్చిందే 'ఎంపురాన్' అలియాస్ 'లూసిఫర్ 2'. ఆ 'లూసిఫర్‌ని' తెలుగులో 'గాడ్ ఫాదర్‌గా తీశారు. ఆల్రెడీ తెలుగులో రిలీజ్ అయిన దాన్నే మళ్ళీ తీశారు. సరే ఇక పాయింట్‌కొస్తే 'ఎంపురాన్', 'లూసిఫర్ 2' చూసిన తర్వాత నాకైతే స్ట్రిక్ట్‌లీ వన్ టైమ్ వాచబుల్ అనిపించింది. చాలా మందికి ఇలా కూడా అనిపించకపోవచ్చు కూడా. ఇక థర్డ్ పార్ట్‌కి లీడ్ ఇచ్చి మరొక కొత్త క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేసి 'ఎల్3 ది బిగినింగ్' అంటూ ఎండ్ చేశారు. ఫర్దర్‌గా వచ్చే పార్ట్స్ మీద ఫోకస్ చేసి కరెంట్ ఫిల్మ్‌ని తగ్గించుకున్నట్టు ఉంది. మెయిన్ స్టోరీకి కారణమైన వాళ్ళకంటే హీరో గురించి వచ్చే సీన్స్‌ని టైం ఎక్కువైపోయింది. పొలిటికల్ డ్రామా మినిమమ్ ఇంట్రెస్టింగ్‌గా లేదు. ఎక్సెప్ట్ హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ నథింగ్ స్పెషల్ అండి. స్కేల్ పెంచి గ్రాండ్‌గా తీశారనే తప్ప సినిమాలో 4 గోడల మధ్య ఇంకా సభలో మైకులు, కొంతమంది జనాల ముందు మాట్లాడుకుంటే అయిపోతున్న మెయిన్ స్టోరీకి ఎందుకింత సెట్టింగ్ అనేలా అనిపించింది. మొదటి అరగంట చాలా బావుంది. స్ట్రాంగ్ ఎమోషనల్ బ్యాక్‌గ్రౌండ్‌తో. అక్కడి నుండి అలా పడిపోయింది మూవీ. సెకండ్ హాఫ్ పర్లేదు. 1 అవర్‌నే కాబట్టి ఇంకా ఫస్ట్ హాఫ్ కంటే బెటర్ అనిపించింది. అందుకే ఒకసారి చూడొచ్చు అనే ఫీల్ కలిగింది. ఇక 'లూసిఫర్' ఫస్ట్ పార్ట్‌లో హీరో ఎంట్రన్స్ అరగంట తర్వాత వస్తే, ఈ పార్ట్ 2లో ఏకంగా 1 అవర్ 5 మినిట్స్ తర్వాత ఉంది. ఇంటర్వెల్ ఏమో 1 అవర్ 45 మినిట్స్‌కొచ్చింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే స్టార్టింగ్ ఫ్లాష్ బ్యాక్‌లో చంపే చోట కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 'లూసిఫర్ 1లో' సీఎం చనిపోయాక ఆ ప్లేస్ కోసం ఉంటుంది. ఇక్కడ ఆ ప్లేస్‌ని ఆక్యుపై చేసిన సీఎం కొడుకు అలియాస్ టోవినో థామస్ గారు ఆ ప్లేస్ నుండి తప్పుకొని కిరాతకులతో కలిసి మరొక పార్టీ పెట్టడంతో ఆ అరాచకాల్ని ఆపడానికి ఎవరెవరు ఏం చేశారు, ఇంకా 'లూసిఫర్' అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లి ఎలాంటి రోల్ ప్లే చేశారన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ 'మోహన్ లాల్' గారు, 'పృథ్వీరాజ్' గారిల పెర్ఫార్మెన్సెస్ వాళ్ళిద్దరికీ వచ్చే ఎలివేషన్స్ బాగున్నాయి. ఇంకా వీళ్ళిద్దరూ కలిస్తే తిరుగులేదు ఎవరికైనా అనేలా సినిమాలో రిలేషన్ బాగుంది. ఒక ఇంపార్టెంట్ పర్సన్ యొక్క చిన్నప్పటి గతాన్ని మొదటి అరగంటలో చూపిస్తారు. ఇట్ వాస్ ఎక్సలెంట్. ఎమోషనల్ మాసకర్ సీన్ అది బాధ అనిపించింది. నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన పోర్షన్ అంటూ ఏదైనా ఉందంటే ఆ పర్టిక్యులర్ ఫ్లాష్ బ్యాక్, ఇంకా కొన్ని ఎలివేషన్స్. ఇక మిగతా క్యారెక్టర్స్ లైక్ టోవినో థామస్ గారు అండ్ సూరజ్ వెంచరమూడి గారు ఇద్దరు లిమిటెడ్ రోల్స్‌నే. ఇక కంపారిటివ్‌లీ మంజు వారియర్ గారికి కొంచెం ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. మిగతా వాళ్ళంతా జుజుబీనే. ఇక సినిమాలో ది బెస్ట్ పార్ట్ అయితే ముందు చెప్పినట్టుగా హాలీవుడ్ రేంజ్ గ్రాండ్ విజువల్స్ అండ్ ఆ విజువల్స్‌ని చూపించిన సినిమాటోగ్రఫీ. మ్యూజిక్ అయితే వెరీ లిమిటెడ్ ప్లేసెస్‌లో మాత్రమే ఎఫెక్టివ్‌గా అనిపించింది. సాంగ్స్ అయితే పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్‌లో ఒక సాంగ్ పర్లేదు అంతే. మైనస్ పాయింట్స్ ఆల్మోస్ట్ సేమ్ ఫస్ట్ పార్ట్ స్టోరీనే. రాజకీయాల్లో ఒక ప్రాబ్లమ్ దాన్ని హీరో వచ్చి సరిచేయడం. అలాగే వస్తాడు ఒక 2 సీన్‌లతో సరిచేసేస్తాడు. విలన్ని చంపేసి రివెంజ్ తీసుకుంటాడు. అయిపోయింది సినిమా. మరి ఈ మాత్రం దానికి అంత లెంత్ సెటప్ ఎందుకు? ఎలివేషన్స్ కోసమే సెపరేట్‌గా వేసుకున్నట్టు. మోహన్ లాల్ గారు వచ్చే ప్రతి సీన్‌ని బిల్డప్ కోసం ఎంట్రన్స్ లాగానే స్లో మోషన్స్‌లో చూపిస్తారు. అలాగే చాలా సీన్స్‌ని అక్కర్లేకపోయినా వెయిటింగ్ టైమ్ లాగా స్లోగా తీస్తారు. ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్‌కి ముందు చాలా సార్లు స్లో ఫీల్స్. కొన్ని సీన్స్‌ని తీసేసుంటే బాగున్నేమో అనిపించింది. ప్రతి చోట ఎల్ అంటూ లూసిఫర్ సింబల్‌నే చూపిస్తారు. 1, 2 చోట్ల పర్లేదు. మిగతా చోట్ల కూడా అంటే మరీ ఎక్కువైపోయింది అనిపించింది. సో ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే గ్రాండ్ విజువల్స్, స్టార్టింగ్‌లో వచ్చే మాసక ఫ్లాష్ బ్యాక్, ఇంకా కొన్ని ఎలివేషన్ సీన్‌లు వీటి కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. పెద్ద స్టోరీని ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. సో వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్. దీని రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.